మనకు పునర్జన్మ దాని మీద కూడా చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు చార్వాకులు అసలు పునర్జన్మ అనేది లేదు, ఎవరు చూడలేదు, చూసి వచ్చి మనకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, పోయిన వాళ్ళు అటే పోతారు ఇటు ఎవరు రారు, మాట్లాడరు అని చెప్తూనే వాళ్ళు ఒక శ్లోకంలో చెప్తారు, పూర్వజన్మ లేదు కాబట్టి ఇవి ఉన్నొక్క జన్మనే కాబట్టి దీన్ని సుఖంగా జీవించు అని చెప్తారు. యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వ ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కుతః అంటే ఎక్కడి నుంచి, పునరాగమనం కుతః ఎక్కడి నుంచి వస్తుంది అట్లా చెప్పడం జరిగింది. ఈనాడు 1947 లోపల మనం స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి నుంచి తీసుకున్నాం, కొట్లాడినాం. మొన్న కదా తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మహత్యలు చేసుకొని అన్ని చేసి కొద్దిమంది చేతిలో పెట్టినట్టు. తర్వాత 1947 లోపల వచ్చిన స్వాతంత్రము నిజంగానే ఆనాడు ఒక ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి కొరకు ఒక రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చింది. అసలు జాతీయత అంటే పశ్చిమ యూరోప్ దేశాల లోపల ఉన్న జాతీయతకు వలసవాద దేశాల్లో వచ్చిన జాతీయతకు తేడా ఉంది. వలసవాద దేశాల్లో వచ్చిన జాతీయత ఇక్కడ ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు మీకు సైన్స్ లేదు, మీకు అసలు ప్రజాస్వామిక వ్యవస్థ లేదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు మాకు ఆధ్యాత్మిక చింతన ఉంది, మాకు వేదాలు ఉన్నాయి, మాకు ఉపనిషత్తులు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పుకోవడం జరిగింది. అట్లా మన గతాన్ని తవ్వి తీసుకొని దాన్ని ఒక భావజాలంగా అభివృద్ధి చేసి ఈరోజు ఏం జరుగుతుంది అంటే ప్రజాస్వామ్యం అనేది వాస్తవానికి పశ్చిమ దేశాల నుంచి వచ్చింది. అది మన దేశం రాచరిక వ్యవస్థలు. మనకు 47 కంటే ముందు కూడా రాచరిక వ్యవస్థలే ఉన్నాయి. మరి ప్రజాస్వామ్యం అనేది పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ప్రాక్టీస్. అది దాంట్లో ప్రశ్నించడం అనేది, ప్రతిపక్షం అనేది కంపల్సరీ. కానీ ఈనాడు ఉన్న శాస్త్రీయ విజ్ఞానం మీద నడవాల్సిన సమాజాన్ని వెనుకకు తీసుకుపోయి విశ్వాసాల మీద ఈ సమాజాన్ని నడిపిస్తాము అనే ఒక వ్యవస్థ మొదలైంది. ఆ వ్యవస్థలో ప్రశ్నించిన వాళ్ళని గొంతు కోస్తున్నారు, గొంతులు నొప్పుతున్నారు, చంపేస్తున్నారు. మనకు తెలుసు, కల్బుర్గి తెలుసు, గౌరీ లంకేష్ తెలుసు, ఇంకా చాలామంది ఉన్నారు మనం లెక్క పెట్టుకుంటే. అంటే ఏంటి? విశ్వాసాన్ని ప్రశ్నించకూడదు. ఉదాహరణకి నేను చెప్తున్నా, క్రీస్తు పూర్వమే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన స్మృతి కోసము అశోకుడు అక్కడ ఆయన పుట్టిన స్థలం లోపల ఒక స్మారక స్తూపాన్ని పెట్టిండు, స్థాపించిండు. మరి ఇలా అలాంటి పరిస్థితి లేదు. విశ్వాసాలే ఇలా రాజ్యం వెళ్తున్నాయి. అట్లాగే ప్రపంచీకరణే రాజ్యం వెళ్తుంది. ప్రపంచీకరణ గురించి ఇక్కడ జగన్నాథం సార్ ఉన్నారు, నేను పెద్దగా మాట్లాడడానికి లేదు. ప్రపంచీకరణనే రాజ్యం వెళ్తుంది. ప్రపంచీకరణ లోపల సంపన్నులు, మధ్యతరగతి వాళ్ళు లబ్ధి పొందుతారు,
కింది వాళ్ళకి ఏం దొరకదు, సంక్షేమం అనేది ఉండదు. అందుకే కింది వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి ఆ కింది వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. దాన్ని బసవన్న ప్రశ్నలు మించిన కాలం అని ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిండు. నిజంగా బాగా రిలవెన్స్ ఉన్న పుస్తకం ఇది. ఈనాడు బసవన్నను ఈ పుస్తకం తీసినందుకు ఆయనను మనసారా అభినందిస్తూ ఈ పుస్తకం చదివి విస్తృతంగా చర్చించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ప్రశ్నలు లేకుంటే ప్రగతి లేదు. చెట్టు మీదకి వెళ్ళి యాపిల్ కిందికి ఎందుకు పడ్డది అని ప్రశ్నించుకున్నందుకే గురుత్వాకర్షణ శక్తి అనేది వచ్చింది. కానీ మన వాళ్ళు ప్రశ్నలు చంపేస్తున్నారు, ప్రశ్నలు బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, తమ్ముడు ఈ అవకాశం ఇచ్చినందుకు, అటు ఇటు మిసిల్నందుకు, ఆయన మిసిల్లానే నేను వినలేదు కానీ ధన్యవాదాలు.